ఈరోజు మనం పాస్తా తయారు చేస్తున్నాం. చాలా రోజుల నుండి మన ఛానల్లో పాస్తా చేయమని అడుగుతున్నారు. అయితే నేను డిసానో పాస్తా తీసుకున్నానండి. ఇందులో మనకి రకరకాల పాస్తా దొరుకుతుంది. పెన్నీ పాస్తా, బటర్ఫ్లై పాస్తా, స్ప్రెగటీ చాలా ఉంటాయి. అయితే చాలామంది కామెంట్స్లో అక్క ఎందుకు ఎక్కువ డిసానో ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నావు ప్రమోషనా అని. ఎస్, డిసానో ప్రోడక్ట్కి నేను ప్రమోషన్ ఇస్తున్నాను. కానీ వాళ్ళు అడిగారని కాదు, వాళ్ళ ప్రోడక్ట్స్ని మనం యూస్ చేసాము చాలా రీజనబుల్ రేట్స్లో, అంతేకాకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నారు, నచ్చింది కాబట్టి మీరందరూ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి డిసానోకి మనం వెళ్తున్నాం. ఫస్ట్ నేను ఓట్స్ చూపించాను. ఓట్స్ 300+ ఉన్నాయి, రోల్డ్ ఓట్స్. బట్ డిసానో వాళ్ళు ఇప్పుడు మనకి 50%లో 189 రూపీస్లోనే మంచి రోల్డ్ ఓట్స్ కేజీ వస్తున్నాయి. ట్రై చేయండి. ఇందులో మైదా ఉండదు, కంప్లీట్గా గోధుమ రవ్వతో చేసిన పాస్తా అన్నమాట. సో 100% హ్యాపీగా మనం తినొచ్చు. అలాగే పాస్తా, ఆలివ్ ఆయిల్, కోకోనట్ మిల్క్, యాపిల్ సైడర్ వెనిగర్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి. అన్నీ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. మంచిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసేంత రేట్లోనే, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయని ప్రమోట్ చేస్తున్నాను. ఈరోజు మనం మంచి స్పైసీ పాస్తా మన స్టైల్లో తయారు చేసుకుందాం. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. నీళ్ళు బాగా మరుగుతున్నాయి చూసారా. ఇందులో కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇప్పుడు పాస్తాని వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. బాగా ఉడకాలి. ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. ఇక్కడ పాస్తా ఉడికే లోపల ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకున్నాను చూడండి. పాస్తాకి ఎప్పుడైనా సరే రెగ్యులర్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్, అది కూడా మనం డిసానో కంపెనీది వాడుతున్నాం, బాగుంది క్వాలిటీ. ఆయిల్ వేసేసాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పాస్తా, పిజ్జా, బ్రెడ్లు అలా చేసేటప్పుడు దేనికైనా సరే మనం ఆలివ్ ఆయిల్ వాడుకుంటే బాగుంటుంది. ఆమ్లెట్స్కి అయితే ఆలివ్ ఆయిల్ సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం కూడా మళ్ళీ యాడ్ చేస్తాను, సో అందుకే పచ్చిమిర్చి కొంచెమే వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేశాను. చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను నేను. పాస్తాకి వేసే వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. కాస్త కచ్చాబచ్చాగా వేగితే సరిపోతుంది. తరిగి పెట్టుకున్న క్యారెట్, మీ ఇష్టం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ ఉంటే బీన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే పాస్తాలో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఇక్కడ చూడండి, చిన్న మిక్సీ జార్లో ఒక 2 పెద్ద టమాటాలు వేసాను. దీన్ని మనం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లో ఆల్రెడీ టమాటాలు కట్ చేశాను, పెద్దవి 2 టమాటాలు. మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ జ్యూస్ ఎందుకు వేస్తున్నాము అంటే జ్యూసీగా ఉండడం కోసం. పీసెస్ వేస్తే అంత జ్యూసీ రాదు కాబట్టి కొంచెం ముక్కలు, కొంచెం జ్యూస్ వేసుకున్నాం. మిక్స్డ్ డ్రై హర్బ్స్ మనకి దొరుకుతాయి, అది కొంచెం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంత సగం స్పూను మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఇందులో కావాలి అంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇండియన్ ఫ్లేవర్ ఇవ్వాలి అనుకుంటే. లేదా ఇప్పుడు నేను మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసాను కదా, దాని ఫ్లేవర్ బాగుంటుంది. మిక్స్డ్ డ్రై హర్బ్స్ లేకపోతే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. టమాటా గుజ్జు, టమాటాలు అన్నీ బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పాస్తా ఉడుకుతున్నాయి చూడండి. మీరు ఇలా చేతితో గట్టిగా అంటే సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తాని ఇందులో వేసేద్దాం. వాటర్ ఎక్కువ రాకుండా పాస్తాని ఇలా వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఎప్పుడు పాస్తా ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కారంగా పాస్తా రెడీ అయిపోయింది కదా. పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే పాస్తా ఇలా తయారు చేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేకపోతే రెగ్యులర్ ఆయిల్తో కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.